నమస్కారం శ్రీవార్త న్యూస్కి నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం. వాల్మీకి పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాన్యువల్ డే సందర్భంగా ఉపాధ్యాయులకు ఘనంగా ఆశా మేడం ప్లీజ్ కమ్ టు ది డయాస్. బాబా ఫక్రుద్దీన్ సార్ ప్లీజ్ కమ్ టు ది డయాస్. ఎస్ బాబా కలీం సార్ ప్లీజ్ కమ్ టు ది డయాస్. హిందీ టీచర్ అందరూ కూడా వచ్చి మీ అమూల్యమైన షీల్డ్ని కావచ్చు, ప్రైజ్ కావచ్చు తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఆనందింప చేయాల్సిందిగా కోరుతున్నాం. మన జాతీయ భాష అయినటువంటి ఆయన హిందీని ఎంతో అద్భుతంగా విద్యార్థులందరికీ కూడా బోధిస్తూ మార్కులు తెప్పించడంలో కావచ్చు, అలాగే విద్యార్థుల ఔన్నత్యానికి పాటుపడుతున్న టీచర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇప్పుడు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ టీచర్స్ అందరికీ కూడా ఇక్కడికి పిలిచేస్తున్నాం. మొదటిగా షాజియా మేడం గారిని డయాస్ మీదకి పిలుస్తున్నాం. అపర్ణ మేడం గారిని డయాస్ మీదకి పిలుస్తున్నాం. అర్జున్ సార్ గారు ఆల్రెడీ తీసుకున్నారు. ఏ సత్య సార్ గారిని డయాస్ మీదకి పిలుస్తున్నాం. ముబీనా మేడం గారిని డయాస్ మీదకి పిలుస్తున్నాం. అలాగే కల్పన మేడం గారిని కూడా డయాస్ మీదకి పిలుస్తున్నాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఆల్ మై డియర్ టీచర్స్. ఈరోజు ఈ అద్భుతమైన సాయంత్రపు వేళలో మీ టీచర్లందరికీ కూడా మీ సమక్షంలో చిన్న చిరుపాటి కానుకను అందుకోవడం, మీ కళ్ళు ముందు అది జరగడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఫీల్ వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంగ్లీష్ టీచర్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది. కన్నులు విందుగా మీ టీచర్లకు మీరందరూ కూడా సన్మానించడం చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఫీల్ వెరీ హ్యాపీ. అతిపెద్ద డిపార్ట్మెంట్ మ్యాథ్స్ డిపార్ట్మెంట్. ఇందులో నజీర్ సార్ గారిని డయాస్ మీద కావాల్సిందిగా కోరుతున్నాం. రహంతుల్లా సార్ గారిని డయాస్ మీద కావాల్సిందిగా కోరుతున్నాం. రజితా మేడం గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. విజయ్ సార్ గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తరుణేశ్వర్ సార్ గారు, హరికృష్ణ సార్ గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మ్యాథ్స్ డిపార్ట్మెంట్ టీచర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి షీల్డ్స్ తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఆనందింప చేయాలని కోరుతున్నాం. సత్య సార్ గారు ఇక్కడికి రాలేదు, ఎక్కడున్నా తొందరగా వచ్చి షీల్డ్ తీసుకోవాలి. మ్యాథ్స్ అనేది ఎంత కష్టమైనదో మన అందరికీ కూడా తెలిసిందే. సిలబస్ ఎక్కువగా ఉంటుంది, విద్యార్థులకి ఏమో మ్యాథ్స్ రాదు. అది స్టెప్ బై స్టెప్ నేర్పించాలి. మల్టిప్లికేషన్స్, డివిజన్స్, సబ్స్ట్రాక్షన్స్, అడిషన్స్ ఇవన్నీ కూడా నేర్పించుకుంటూ మ్యాథ్సే ఇష్టం లేని సమయంలో మ్యాథ్స్ టీచర్లు రుద్ది అయ్యి ఇంతవరకు తీసుకున్న టీచర్లందరికీ కూడా 2 చేతులు పైకెత్తి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్తూ క్లాప్ చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ సహకరిస్తున్న టీచర్లందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. హ్యాపీ. అలాగే ఫీల్ వెరీ హ్యాపీ. అలాగే ఈ విధంగా అంటే ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో, నలుగురికో, 10 మందికో వస్తారు. కానీ ఏకంగా 124 మెంబర్స్కి మ్యాథ్స్లో 100 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో రావడం అనేది ఇదొక చరిత్రాన్ని నేను చెప్పుకుంటున్నాను. ఇట్ ఈస్ ద వండర్ఫుల్ సిచ్యువేషన్. ఈ 124 నంబర్ని మ్యాథ్స్ టీచర్లు అందరికీ కూడా అంకితం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ని పిలిచేస్తున్నాం. ఎస్కే నాజియా మేడం ప్లీజ్ కమ్ టు ది డయాస్. ఉమియాజ్ మేడం గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రమణ సార్ గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గురుప్రసాద్ రెడ్డి సార్ గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫిజిక్స్ డిపార్ట్మెంట్ టీచర్స్ ఎక్కడున్నా కూడా తొందరగా డయాస్ మీదకి వచ్చి మీ అమూల్యమైన షీల్డ్ని తీసుకోవాల్సింది కూడా మరీ కోరుతున్నాం. మీ అందరికీ కూడా తెలుసు ఫిజిక్స్ అనేది నిజంగా టఫ్గానే ఉంటుంది. ఎందుకంటే మ్యాథ్స్, సైన్స్ అంతా కూడా కలిపి ఫార్ములా బేస్డ్ అన్నీ కూడా నేర్పించి మీ అందరికీ కూడా ఏమాత్రమో కష్టం లేకపోతుంది. ప్లీజ్ క్లాప్స్ ఎవరిబడి.
ప్లీజ్ యూ హ్యావ్ టు టేక్ ద షీల్డ్స్. ఫిజిక్స్ టీచర్స్ ఎక్కడున్నా కూడా తొందరగా రావాలి. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. గురు సార్ రావాలండి ఎక్కడున్నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు మరి ఓకే కెమిస్ట్రీ ఓకే కెమిస్ట్రీ టీచర్స్ పిలిచేద్దాం. ఇందులో శ్రీరేఖ మేడం ప్లీజ్ కమాండ్ డయాస్. సౌమ్య మేడం గారిని డయాస్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నరేష్ సార్ గారిని డయాస్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఎన్నో క్వశ్చన్ పేపర్స్ రాసి ఈ సంవత్సరం అంతా ఐఐటి నీట్ ఎగ్జామ్స్ పెట్టి మీలో నాలెడ్జ్ని బయటికి తీసి ఎంతో అద్భుతంగా స్కోర్ చేయడానికి పాటుపడిన టీచర్స్ అందరికీ కూడా మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఐకాన్ టీచర్స్ ఈ సంవత్సరం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఓకే వాళ్ళు సంవత్సరానికి 2 క్వశ్చన్ పేపర్లు రాసి నెలకి వారానికి 2 క్వశ్చన్ పేపర్లు రాసి వారాంతం కష్టపడి వారాంతం పరీక్ష పెట్టి ఐకాన్ స్టూడెంట్స్ అంటే ఎస్ ఇది ఐకాన్ బ్యాచ్ ఎలా ఉంటుంది అని తెలియచెప్పడానికి కృషి చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు బయాలజీ టీచర్స్ పిలుస్తున్నాం. నదియా మేడం గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఉషా మేడం గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నీలవేణి మేడం గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆఫియా మేడం గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాజశేఖర్ సార్ గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రవీంద్ర సార్ గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, బయాలజీ టీచర్స్ వీళ్ళు ఈ బయాలజీ టీచర్స్ బయాలజీ సబ్జెక్టు చెప్పుకోకుండా మన దైనందిన జీవితంలో లైఫ్ స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఓకే అలాగే మనం ఎలా తినాలి, ఎలా ఉండాలి, ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ఫ్యూచర్లో మనం ఏ జబ్బు రాకుండా ఉండాలంటే ఏం చేయాలని ఎల్లప్పుడూ కూడా మీ అందరికీ కూడా బోధిస్తూ బయాలజీ సబ్జెక్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి అంతే ఇంట్రెస్ట్గా కాన్సెప్ట్ అందరినీ కూడా మీ అందరిలో ఉండిస్తూ అలాగే ప్రతి సంవత్సరము కూడా మన స్కూల్ స్టూడెంట్స్ ఓల్డ్ స్టూడెంట్స్ మన స్కూల్లో 10th వరకు చదువుకొని ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంతోమంది స్టూడెంట్స్ మెడిసిన్స్ కొట్టడానికి కృషి చేసిన ఈ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ టీచర్లందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సోషల్ టీచర్స్ భారతీ మేడం గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నల్లి మేడం గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అల్లాబాగా సార్ గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. 10th క్లాస్ పిల్లలు అల్లాబాగా సార్ గారిని కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. భాను ప్రతాప్ సార్ గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బాలకృష్ణ సార్ గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, సోషల్ టీచర్స్ వీళ్ళ గురించి కూడా చాలా చెప్పొచ్చు, చాలా చెప్పాలి కూడా. ఎందుకంటే ఓకే గ్రూప్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మేము కూడా ఏమాత్రం తక్కువ కాదని 10th క్లాసులో కావచ్చు అన్ని చోట్ల కూడా ఓకే 100కు 100 మార్కులు తెప్పిస్తున్నారు. అలాగే గ్రూప్ సబ్జెక్ట్స్ డామినేట్ చేస్తున్నప్పటికీ కూడా సోషల్ అంటే మేమేమీ తక్కువ కాదని ప్రతిరోజు కూడా ఈ ప్రపంచంలో ఉండే అన్ని విషయాల గురించి చెప్పుకుంటూ ఎంతో అద్భుతంగా మీ అందరికీ కూడా నాలెడ్జ్ను పెంచుతూ వీళ్ళందరూ కూడా మీకు సొసైటీలో ఉన్న వాటి పట్ల బాధ్యతలను కలిగిస్తూ వాటన్నిటిని తెలియజేస్తూ చాలా అద్భుతంగా చెప్తున్నందుకు గాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓకే, అలాగే ఇప్పుడు పీఈటీ సార్లు అందరికీ కూడా డయాస్ మీదకి అని పిలుస్తున్నాం. ఓకే, చెన్నా సార్ అండ్ వీర సార్ అండ్ హర్ష సార్ ఎల్లప్పుడూ కూడా స్కూల్లో డిసిప్లిన్ని మా ధ్యేయం అనుకొని ఎల్లప్పుడూ కూడా పీఈటీ సార్లు మీ అందరి కృషికై పాటుపడుతూ ఉంటారు. ఆ పీఈటీ సార్లందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఆఫీస్ రూమ్ స్టాఫ్ టీచర్స్ ఓకే రామకృష్ణ సార్ గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శంకర్ సార్ గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాధవి మేడం గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మా స్మార్ట్ వర్క్ కంప్యూటర్ సార్ హుసేన్ సార్ గారిని కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. మీరు ఇక్కడ వచ్చి మాకెంతో అండ్ హెల్ప్గా ఉంటూ స్కూల్లో నాన్ టీచింగ్ చేయకుండా టీచర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడానికి తొందరగా రావాలి. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సార్ మన ధనుష్ సార్ ఇన్ఛార్జ్ సార్కి కూడా సీట్ల ప్రజెంట్ చేయాల్సిందిగా అత్యంత సార్ కోరుతున్నాం. సార్ ధనుష్ సార్
సీల్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. టీచర్ గారు గౌరవించారు సార్. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి కన్యా సార్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ చెప్తున్నాం. ప్లీజ్ విత్ హ్యాండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మరి లాస్ట్లో సారీ అండి, మేనేజ్మెంట్ కూడా ఒక చెరుకు కానుకని తీసుకొని వచ్చా. థ్యాంక్ యూ మేడం. అర్జున్ సార్. ఓకే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకోకుండా ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి జనవరి 26, 2024 ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చేస్తున్న అయోధ్య మందిరాన్ని కట్టించిన బాలరాముడి గురించి మీ అందరికీ కూడా చెప్పడానికి మన వాల్మీకి